మీది అక్రమ కట్టడం అయితే నా నుంచి ఎటువంటి సహాయం అందదు. ఇది చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్. చెరువులు కుంటలు రక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ స్టేట్మెంట్ ఎందుకనే దానికి ఇందాక నేను మీకు ఇంట్రడక్షన్ కామెంట్స్లో చెప్పడం జరిగింది. పక్కన ఉన్నటువంటి బెంగళూరులో నీటి ఎద్దడి ఎలా ఉంది అనేది, అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి చెరువులు ఎలా ఎండిపోతున్నాయి, మళ్ళీ వాటి రీస్టోరేషన్ ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద మల్ల గుల్లాలు పడుతున్నారు. నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. ఇక్కడేమో తెలంగాణలో గతంలో మిషన్ భగీరథాన్ని 40,000 కోట్లు పెట్టామంటే 40,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి, దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరపాలి. అట్ ద సేమ్ టైం వేటికి ఇచ్చేశారు అనేది ఉండాలి. అలాగే ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి అనేది ఇవి కూడా తెలియాలి. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు, ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు అందరూ ఒక్కళ్ళే ఉన్నారు. కానీ చెరువులు మాత్రం మనకి బ్యాక్ టు బ్యాక్ కనిపించకుండా పోతున్నాయి. ఎన్ని చెరువులు కబ్జా అయిపోయాయో. FTL లెవెల్స్ ఇంకోటి మాకు అవసరం లేదు, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎంక్రోచ్మెంట్స్, డబ్బులుంటే పవర్ ఉంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేయడమేనా? దానికా ఓట్లేసింది ప్రజలు? దాని గురించా? మళ్ళీ వీళ్ళు హామీలు ఇస్తారు, వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి వచ్చి చేసేదిగో ఇలాంటి దగులుబాజీ పనులు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులే కాదు, వాళ్ళ అండతోటి వ్యాపారాలు వృద్ధి చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఈ చెరువుల్ని, లేదు ఆ చెరువుల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద మల్టీ లెవెల్ స్టోరీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. కోమటికుంట చెరువు ఎగ్జాంపుల్. అది మాత్రమే కాదు, ఇంకా చాలా చెరువులు అలా ఉండిపోయాయి. ఏదో కొంతమంది పర్యావరణ ప్రేమికులుగా ఉన్నటువంటి అధికారులు స్ట్రిక్ట్గా ఉండడంతో అమీన్పూర్ చెరువు లాంటిది బతికిపోయింది. లేదంటే దాన్ని కూడా ఎప్పుడో కబ్జాలు చేసేవాళ్ళు. సో ఇవన్నీ జరగకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పోతే రేపు GHMC ఎలక్షన్స్ వస్తాయి, ఓట్లు పోతాయని కొంతమంది మాట్లాడుతున్నారు. పోతాయి. నేను తప్పు చేస్తే ప్రజలు తెలుస్తారు. ఈ హైడ్రాన్ తీసుకొచ్చి చెరువులను రక్షిస్తున్నాను అని చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారో వేరో వాళ్ళ ఇష్టం. ఇంకా నేను కరెక్ట్ చేస్తున్నాను, వాళ్ళ గురించి చేస్తున్నాను నమ్మితే ఒక్క ఓటు కూడా పోదనేది ఆయన నమ్మకం. ఇంత తతంగం అంతా కూడా దీంట్లో ఉంది. సామాన్య జనం మెచ్చుకుంటున్నారు బయటకు వచ్చి. ఫస్ట్ టైం అసలు గత 10 ఏళ్లలో ఇలాంటివి మనం చూడలేదే. కూలగొట్టడాలు ఇది అంటే రాజకీయ కక్ష సాధింపులు చూశాను తప్ప ఇంకొకటి కాదే. మరి ఇప్పుడేంటి ఈయనేదో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అందరినీ కొమ్ము కాసేటువంటి ప్రభుత్వం ఒక అపప్రథ ఎలాగో పడిపోయింది గతంలో. దానికి విరుద్ధంగా అసలు కాంగ్రెస్ గవర్నమెంటా ఇది? లేదు, కాంగ్రెస్ పార్టీ ఇలా చేయదే, మిగతా వాళ్ళందరికీ ఎప్పుడు అండగానే ఉంటుంది, ఇలాంటి వాటిని పట్టించుకోదే పెద్ద అని మాట్లాడుకునే సామాన్య జనం సైతం లేదు, వీళ్ళలో పక్కా మార్పు అనేది వచ్చింది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి మార్క్ గవర్నెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. విజన్ అనేది కనిపిస్తోంది. ప్రజలకి ఏం చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా చిత్తశుద్ధితో చేస్తూ వెళ్తున్నాడు. ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా. ఎమ్మెల్యే దానం నాగేందర్వి కూలగొట్టడం ఏంటి? 16 షెడ్లు స్వాధీనం చేసుకొని. మాజీ ఎంపీ పళ్ళన్ రాజు కాంగ్రెస్ లీడరు, ఇంకా పెద్ద వాళ్ళు, వీళ్ళందరివి కూడా కూలగొట్టడం ఏంటి? మంచి పని, చట్టం చేయాల్సినటువంటి పని, ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు చేయాల్సిన పని చేస్తూనే వెళ్తున్నారు. సో లక్ష్మణ్ గారు చెప్పండి సార్. ఇందాక చిన్న కట్ అయింది టెక్నికల్ ఇష్యూ వల్ల. ఒక మంచి పని అయితే అందులో రిస్క్ ఉన్నా కూడా స్టార్ట్ చేశారు. బట్ అయితే ఏంటంటే ఇంకా ఒత్తిళ్లకు లోను కావడానికి వీలు లేకుండా పనిచేయాల్సిన అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే వీళ్ళ అధినాయకత్వం ఢిల్లీలో. ఒక్కోసారి వాళ్ళు ఇంటర్ఫీర్ అయితే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాల్సి వస్తుంది. మరి ఈయన ముందుగానే వాళ్ళకి చెప్పుకొని ఒకవేళ ఇది ప్రారంభించి ఉంటే సమస్య ఉండకపోవచ్చు. చెప్పాడో లేదో మనకు తెలియదు. కానీ కఠినంగా అయితేనే ఉన్నాడు ఆయన. నిన్న మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడిన మాటలు బట్టి అంటే రాజీ పడేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. అదే జరగాలి. అదే జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తూ ఉంటే అసలు గత ప్రభుత్వము అధికారులు ఏమి చేసినట్టు ఎలా పర్మిషన్లు ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చేటప్పుడు చిన్న ఇల్లు కట్టుకుంటేనే పర్మిషన్ ఇవ్వాలి అంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు, అన్ని చెక్ చేస్తారు, పర్మిషన్లు ఇస్తారే. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంత పెద్ద బిల్డింగులకు చెరువుల్లో కట్టుకుంటే అక్కడ పోయి సైట్ విజిట్ చేయకుండా ఆ నిర్మాణాలు పూర్తయి అవి పనిచేస్తూ ఉంటే ఏం చేసినట్టు అధికారులందరూ ఇంతకాలం? ఖచ్చితంగా అక్కడ కొల్లుడయ్యారు అని.
ఎవరితో? 100%. రాజకీయ నాయకులతో. ఎవరు ఇప్పుడు రాజకీయ నాయకులు ఆదేశాలు ఇస్తారు, వీళ్ళు పాటిస్తారు. వీళ్ళకి అవకాశం దొరికింది, వీళ్ళు దోచుకుంటారు. ఇలా దోచుకొని కోట్లు చేతులు మారింటేనే ఆ యొక్క భవనాలు లేచాయని నేను అనుకుంటున్నాను. 100%. అపార్ట్మెంట్లు లేచాయని ఎన్ని జరగాలని అన్ని జరిగాయి. సరే, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు అలా చేసి ఉన్నా కూడా ఆక్రమణలు, ఇప్పుడు చెరువుల దగ్గర చెరువులు ఆక్రమించుకునేటి కాకుండా ప్రైవేటు స్థలాలు కూడా దొంగ రికార్డులన్నీ పుట్టించి, ఒక ఆయన ఎవరు అమెరికాలో ఉన్నాడంట, 160 ఎకరాల భూమిని దొంగ రికార్డులు వాళ్ళు పట్టించుకోలేదు. అక్కడెక్కడో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ వయసు చూసింది లేదు, పెట్టింది లేదు. ఆ స్థలంను ఆక్రమించేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టేసుకుంటున్నారు. కరెక్ట్. అట్లా ఎన్ని జరిగాయని ఎలా పర్మిషన్లు ఇస్తారు ఏంటి అంటే ఇంకా దానికి ఏం లేదు. ఒక నాయకుడు దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఇంకా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చారు. కళ్ళు మూసుకొని దిలీప్ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్న